యేసన్న గారిది నెల్లూరు కదా. నెల్లూరులో ఆయన బస్సు దిగి ఆయన బైబిల్ పట్టుకొని ఒక బజార్లో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో ఒక మంచి కారులో నల్లటి అద్దాలు పెట్టుకున్నటువంటి ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఖద్దరు వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి సర్రను వచ్చి ఆయన దగ్గర బ్రేక్ కొట్టి ఆ ముందు నిలిచి అద్దాలు దించి, "ఏయ్ బాబు, నన్ను గుర్తుపట్టావా?" అన్నాడట. "గుర్తుపట్టలేదండి" అన్నాడు. "సరిగ్గా గుర్తెచ్చుకో" అని జోక్ చేశాడు. "గుర్తుపట్టలేదు" అన్నాడు. అప్పుడు గుర్తు చేశాడు. మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ కదా, పలానా పేరు నాది, మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం కదా అన్నాడు. "మరి నువ్వా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. "పర్వాలేదే, నువ్వు మంచిగానే ఉన్నావు" అన్నాడు. "మంచిగా ఉంటావేంట్రా? నాకు ఈ పట్టణంలో 5-6 బార్ షాపులు ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, నేను బహుగా సంపాదించాను." "అవును కానీ ఏదో సేవకి వెళ్ళామంట కదా, సేవ అని యేసుప్రభు సేవకే తమ అవతారం మీద ఎలా ఉంది? ఇదేనా సేవ?" అని కాస్త ఎంగంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన దారి వెళ్తూ కళ్ళమ్మ నీళ్ళు చెమ్మగిల్లి, "ఏంటి నాయన, నేను నీ సేవ చేస్తున్నాను కదా." లోకస్తుడు, త్రాగుబోతు, బూతులు మాట్లాడేవాడు, దరిద్రుడు, శాపగ్రస్తుడుగా అనుకున్నటువంటి వ్యక్తి ఇంత డబ్బు సంపాదించి ఇంత మంచి బంగారం మెడలో వేశాడు, చేతులకు బంగారం ఉంది, మెడలో బంగారం ఉంది, ఖద్దరు వస్త్రాలు వేశాడు, చాలా డబ్బు ఆస్తి ఉందన్నాడు. "నేను నీ సేవ కొరకు నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను కదా, నా వయసు అంతా నీ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, నాకేం లేదా ప్రభువా" అనుకొని బాధపడుతున్నప్పుడు మరలా మనస్సాక్షి అక్కడ నోర్మై, ఈ లోక సంబంధమైనటువంటి ఆ పనికిమాలిన వాటిని చూసి నువ్వు నిరుచలపడద్దు. దేవుని సేవ కొరకు నువ్వు కష్టపడిన, నిందలు అనుభవించిన, చివరికి చచ్చిపోయిన అదే ఆశీర్వాదం అనుకొని మనస్సాక్షి గద్దిస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి మాట్లాడితే ధైర్యంతో ఎగిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ దైవజనుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అనేక ఆత్మలను ఆయనకు అప్పగించాడు. రాత్రింబగలు కష్టపడ్డాడు. ఆ సేవ నిమిత్తమై ఆయనకి మంచి మంచి కార్లు కూడా ప్రభు ఇచ్చాడు. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇచ్చాడు. సరే, ఆయన ఒక సువార్త పని నిమిత్తం నెల్లూరు వెళ్ళాడు.